చాలా పేరు మోసినటువంటి ఒక పాస్టరు. ఆయన ఏం చేశారంటే, ఎక్కడో ఒక పాస్టర్ ఏం చేశారంట, ఒక స్త్రీ అంటే ఒక సహోదరి పసుపు రాసుకున్నప్పుడు ఆ పసుపు యొక్క దాని విషయంలో ఆయన ఏదో అన్నాడనేసి ఆ విషయం ఈయన తెలుసుకొని ఈయన దాన్ని సమర్థిస్తూ, ఈమె పసుపు రాసుకోవడాన్ని సమర్థిస్తూ ఈయన ఆ మాటను ఏం చేస్తున్నారంటే, కొంతమందికి వాక్యం చెప్పడం చేత కాదు, కొంతమంది చిన్న చిన్న దానిని భూతద్దాల్లో చూస్తారు, తర్వాత దాన్ని అనేకులకు ఏం చేస్తారంటే అదేదో అంటే ఈ పాస్టర్ ఏదో తప్పు చేసినట్టుగా, ఈ సహోదరి కరెక్ట్ గా చేసినట్టుగా చెప్పుకుంటూ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ట్రెడిషన్స్ ఏవైతే ఆచారాలు పద్ధతులు, అన్య ఆచారాలు పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి క్రైస్తవ్యంలోనికి ఇలాంటి వారు తీసుకొస్తారు. అలాంటి సహోదరులే కావచ్చు, అలాంటి పాస్టర్లే కావచ్చు. ఈ యొక్క పసుపు పూసుకునే విషయంలో అది దాని వెనుకున్న ఇంటెన్షన్ మంచిగా ఏం కావాలి, ఇంటెన్షన్ చూడాలి, ఉద్దేశం. ఆయన ఏమంటాడంటే, ఇదిగో అది యాంటీసెప్టిక్ అంటే అదొక మెడిసిన్ లా పనిచేస్తుంది, దాన్ని ఏం చేయొచ్చు అంటే ఏదైనా దెబ్బ తగిలితే అక్కడ పసుపు రాస్తాము కాబట్టి, లేదా కూరలో కూడా పసుపు వేసుకుంటాము కాబట్టి దాన్ని అంతగా పెద్దగా చూడాల్సిన అవసరం లేదు అనుకుంటూ దాన్ని ఎంత లైట్ గా చేసేసారంటే ఈ రోజుల్లో అది రాసుకోవడం తప్పేం కాదు అన్నట్టుగా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క పసుపు అనేది ఏదైతే ఉందో అదొక ట్రెడిషన్ కి సంబంధించింది. అంటే ఈ అన్య ఆచారాలకు పద్ధతులకు లేదా అన్యుల నమ్మకానికి సంబంధించి. సరే, ఒకవేళ ఏదైనా దెబ్బ తగిలితే ఆ దెబ్బకు పసుపు పోస్తే దాంట్లో తప్పు లేదు, ఎందుకంటే అది మనం ఆచారాన్ని మనం ఏం చేయటం లేదు. కానీ అది ఆ గాయము మానటానికో లేదా రక్తం ఆగటానికో అక్కడ అది చేస్తాం. కూరలో కూడా పసుపు వేసుకుంటాం, అది ఒక మంచి ఇంటెన్షన్ తో చేస్తున్నాం. అది ఆచారం కాదు, అది ఒక పద్ధతి కాదు అది. కాబట్టి ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే అన్యుల ఆచారాన్ని, పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ ట్రెడిషన్స్ ని వీటిని క్రైస్తవ్యంలోని తీసుకొచ్చేస్తారు. కాబట్టి కుంకుమ బొట్టు పెట్టుకోవడం తప్పేం కాదను, ఆభరణాలు ధరించడం తప్పేం కాదను, లేదా పసుపు పూసుకోవడం తప్పేం కాదను, రకరకాలుగా తాళి పెట్టుకోవడం తప్పేం కాదని, అంటే ఇలాంటివన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క దేవుళ్ళు దేవతలను విడిచిపెట్టిన ఆ దేవుళ్ళు దేవతల ద్వారా పుట్టుకొచ్చినటువంటి ఏవైతే ట్రెడిషన్స్ ఉన్నాయి, ఏవైతే ఆచారాలు పద్ధతులు ఉన్నాయో వాటిని వీళ్ళు తీసుకొని వస్తారు క్రైస్తవ్యంలో. వాళ్ళు రాసుకొని నీకేంది నొప్పి? దానికి ఏమైనా ఆత్మ రక్షణ దూరం అయిపోద్దా? పసుపు రాసుకున్నంత మాత్రాన్ని ఇంకా వాళ్ళు నరకానికి పోతారా? దానికే